మామ సైకాలజీ కాన్సెప్ట్లో ఫస్ట్ పార్ట్ వీడియో మామ. సో మనము సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మీద తెలుసుకుందాం. సో ఇదేమో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో దీనేమో లోవర్ ఐస్ అంటాం అండ్ దీనేమో హయ్యర్ లోస్ అంటాం. సో మనం మెయిన్ చార్ట్కి వచ్చేద్దాం. సో ఇది అవంతి ఫీడ్ స్టాక్ అండ్ ఇది పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది మామ. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సో ఫస్ట్ ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మినిమం 3 టచెస్ ఉండాలి. ఫస్ట్ టచ్, సెకండ్ టచ్, థర్డ్ టచ్. సో ఇక్కడ 4th ఉంది, 5th ఉంది వ్యాలిడ్ పార్ట్. ఇక్కడ కూడా ఫస్ట్ టచ్, సెకండ్ టచ్, థర్డ్ టచ్. ఓకే, సో ఇది వ్యాలిడ్ చార్ట్ అన్నట్టు. సో మినిమం 3 or more ఉంటే వ్యాలిడ్, 1 or 2 ఉంటే మనము ఆ చార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన సైకాలజీ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ కింది నుంచి బయర్స్ పుష్ చేస్తుండ్రు. ఓకే, అండ్ పై నుంచి ఈ ట్రెండ్ లైన్ నుంచి సెల్లర్స్ పుష్ చేస్తుండ్రు. సో ఇక్కడ సెల్లర్స్ పుష్ చేసిండ్రు, మళ్ళీ ఈ టచ్ వచ్చినాక బయర్స్ పుష్ చేసిండ్రు, మళ్ళీ ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ బయర్స్. అండ్ ఎప్పుడైతే ఈ స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుందో అక్కడ బయర్స్ విన్ అవుతుండ్రు అని అర్థం. అండ్ ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ కాడ మనకి సెల్లింగ్ క్యాండిల్ వచ్చిందనుకో అక్కడ మనకి బేరిష్నెస్ ఉంది, సెల్లర్స్ విన్ అవుతుండ్రు అని అర్థం. అండ్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి హ్యూజ్ వాల్యూమ్తోని మనకి బ్రేక్అవుట్ ఇచ్చి అండ్ రీటెస్ట్ ఎప్పుడైతే అవుతుందో అండ్ ఇక్కడ దీని ఐ ఫస్ట్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఐ బ్రేక్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు మామ. సింపుల్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ టచెస్ కాడ మనము టార్గెట్స్ పెట్టుకోవచ్చు మామ. ఫస్ట్ టచ్ కాడ, సెకండ్ టచ్ కాడ, థర్డ్ టచ్ కాడ. సో వన్స్ ఈ టార్గెట్స్ రీచ్ అయితే మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మామ.